హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పెద్ది మూవీ రివ్యూ. మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు, బానే అనిపించింది మూవీ. మూవీ మొత్తం ఓవరాల్‌గా వర్కౌట్ అయిందంటే లేదు. కొన్ని కొన్ని పోర్షన్స్ అయితే బానే వర్కౌట్ అయినాయి గానీ, ఓవరాల్‌గా అయితే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మూవీ చూసిన తర్వాత నాకైతే ఇదంతా వన్ మ్యాన్ షో అనిపించింది. 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయితే మూవీ మిస్ అవ్వద్దు. మీరైతే బా ఎంజాయ్ చేస్తారు. 'రామ్ చరణ్' నుంచి మనం ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అన్నీ ఉంటాయి మూవీలో. స్టోరీ కూడా అంత ఫ్రెష్‌గా ఏం ఉండదు. కొద్దిగా రొటీన్ స్టోరీయే. ఫస్ట్ హాఫ్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 'రామ్ చరణ్' ఎంట్రీ సీన్ బావుంటుంది. దాని తర్వాత కొద్దిగా లవ్ ట్రాక్స్, మిగతా కొన్ని పోర్షన్స్ కొద్దిగా లాగ్‌గా అనిపిస్తాయి. కొద్దిగా చెప్పాలంటే ఇరిటేట్ చేస్తాయి. కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ పోర్షన్ వరకు బాగుంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యుంటే ఇంకొంచెం బాగుండేదేమో. కానీ ఇంటర్వెల్ పోర్షన్ మట్టుకు బాగుంది మూవీలో. సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఆ కుస్తీ ఫైట్ సీన్స్ అయన్నీ బానే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ సేమ్ కొద్దిగా లాగ్‌గా అనిపిస్తది. కానీ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే బానే ఉంటాయి మళ్ళీ. అయితే ఎమోషనల్ సరిగ్గా వర్కౌట్ అయ్యుంటే ఆ క్లైమాక్స్ పోర్షన్ ఇంకా బాగా క్లిక్ అయ్యేదేమో. కొద్దిగా ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వుండాల్సింది మూవీలో. సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ లాగానే కొన్ని సీన్స్ బానే ఉంటాయి. కొన్ని సీన్స్ సరిగ్గా ఉండవు. క్లైమాక్స్ బావుంటుంది. సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చేస్తే మట్టికి ఏఆర్ రెహమాన్ అయితే తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ట్రైలర్‌లో అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు గానీ, సినిమాలో చూస్తున్నప్పుడైతే బావుంది బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. ఎమిలీ నార్మల్ సీన్స్ కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మంచి హై ఫీల్ ఇచ్చాడు. తన ప్రీవియస్ మూవీస్‌తో పోల్చుకుంటే ఈ మూవీస్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంటుంది. ఇక సేమ్ సాంగ్స్ కూడా పర్లేదు బానే ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికొచ్చేస్తే అందరి క్యారెక్టర్స్ పర్లేదు బానే రాసుకున్నారు. మన 'రామ్ చరణ్' అయితే తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది 'రామ్ చరణ్' వన్ మ్యాన్ షో. 'జగపతి బాబు' క్యారెక్టర్ కూడా బాగుంది గానీ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. 'శివరాజ్ కుమార్' క్యారెక్టర్ కూడా బావుంది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా అందరి పర్ఫార్మెన్సెస్ అయితే బానే ఇచ్చారు. 'రామ్ చరణ్' అయితే తన బెస్ట్ కన్నా బెస్టే ఇచ్చాడు. 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మిస్ అవ్వద్దు. సో, ఇంక ఫైనల్‌గా ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ గుడ్ మూవీ. నాట్ బ్యాడ్. వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బావుంటుంది. తర్వాత కొంచెం డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత ఇంటర్వెల్ పోర్షన్ బావుంటుంది. సెకండ్ హాఫ్‌లో కూడా స్టార్టింగ్ బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి బావుంటుంది. పర్ఫార్మెన్సెస్ కూడా బానే ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే ఉంటుంది. సాంగ్స్ కూడా బానే ఉంటాయి. సో, ఇంకా ఇదొక ఓవరాల్‌గా ఇట్స్ ఏ గుడ్ ఫిల్మ్. మూవీలో పెద్ద మైనస్ పాయింట్ అంటే డ్రామా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అది చాలా పెద్ద మైనస్ పాయింటు. డ్రామా వర్కౌట్ అవ్వకపోవడంతో ఎమోషనల్ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. ఇంకొంచెం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సింది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టేయాల్సిందేమో అనిపించింది మూవీ చూసిన తర్వాత. సో, ఫైనల్‌గా ఇటువంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం, మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.